జనాలకి నేచురల్గా ఉండేవి నచ్చు, ఆర్టిఫిషియల్గా ఉండేవి నచ్చుతున్నాయి. నేను నా ప్లేస్లో ఎలా ఉంటానో మీకు అలాగే కనిపిస్తా, అలాగే మాట్లాడతా. మీకు నచ్చకపోతే చూడమాకండి, స్కిప్ చేసి పడేయండి. అయినా మీ ఫీడ్లోకి వస్తున్నాయి అనుకోండి, నాట్ ఇంట్రెస్టెడ్ కొట్టేయండి. అతి చేస్తున్నావు ఏందా లాంగ్వేజ్ అంటే అదే అసలు నేనేం చేసినారా అంతది. మీకు నైస్గా మాట్లాడాలి కదా. ఓకే అమ్మా, నేను కూడా చదువుకున్నా. అంతకీ నీకు తెలియని విషయం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో జిల్లాకు ఒక యాస మారిద్ది. కాబట్టి ఎవరి యాస వాళ్ళది, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు మాట్లాడతారు. నీ యాస ఏం తిట్టుంది, నీ వాడ్స్ ఏం తిట్టున్నాయి అంటే నేను చదువుకున్నాను, నువ్వు మాట్లాడేది నాకు అర్థమైంది, నీ ఇంగ్లీష్ నాకు కూడా అర్థమైంది. అర్థమైందా? నేను ఉండే ప్లేస్లో నేను ఎలా ఉండాలో అలాగే ఉండాలి. అది చేసి నేను నువ్వు అన్నట్టు నువ్వు చెప్పావని చెప్పి నేను గనక నైస్గా మాట్లాడినాను అనుకో, అది అసలే పల్లెటూరు, మీలా టౌన్ కాదు. అండ్ ఒకవేళ నాతో ఎదురుగా ఉండే వాళ్ళు నైస్గా మాట్లాడితే నేను కూడా వాళ్ళతో మంచిగా ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. ఏదేమైనా మీలాంటి వాళ్ళకి ఒక సామెత చెప్పాలరా, చింతకాయలు అమ్మేదానికంట నడవంతర సిరిపు ఎక్కువయ్యి డబ్బులు బాగా రాగానే కళ్ళు నెత్తికెక్కి అదే చింతకాయలను చూసి ఇవేంటి వంక థింగర్గా ఉన్నాయి అన్నదంట. నాకంత బలుపు లేదు, నాకు కానీ ఇంగ్లీష్ వచ్చిందని నేను మీ ముందుకు వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడలేను. ఆ పని నేను చేసుకుంటా, ఏదో నాకు వచ్చినట్టుగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా, అంతేగాని నేను ఎవరిని తిట్టట్లేదు కదా. వీడియో చూసామా, మెసేజ్ అర్థం చేసుకున్నామా, ఎంటర్టైన్ అయ్యామా, అంతే. మనం ఒక కామెంట్ పెడుతున్నామంటే ఆ వీడియో చూసిన అమ్మాయి అయినా లేకుంటే వీడియో కామెంట్స్ చదివే వాళ్ళైనా హర్ట్ అవ్వకూడదు. ఒకవేళ ఏదైనా కామెంట్ రూపంలో మీరు చెప్పాలనుకుంటే అది సజెషన్ లాగా ఉండాలి, అంతేగాని అది చెప్పడం రాక దాన్ని ఎలాగో చెప్తారు. అరే అది అవుట్ఫిట్స్ ఛానల్, ఫ్యాషన్ కంటెంట్ కాబట్టి అది కొంచెం మామూలుగా ఉంటుంది. ఇది వ్లాగింగ్ ఛానల్ కదా, నా నేటివ్ లాంగ్వేజే వస్తుందిరా. మీరు నైస్గా మాట్లాడమంటే నేను మాట్లాడలేను.